నువ్వెంత ట్రై చేసినా ఆ డోర్ ఓపెన్ అవ్వదు, బయట నుంచి లాక్ అయింది. అబ్బా ఉల్లిపాయ కోసం వచ్చి ఇరుక్కుపోయిన ఎలకలా అయిపోయింది నా పరిస్థితి. అనవసరంగా వచ్చాను. చా అటు ఇటు తిరిగితే కాళ్ళు లాగుతాయి, డోర్ ఓపెన్ అవుద్దా? ఎవరో వచ్చారు. ఆంటీ ఆంటీ డోర్ ఓపెన్ చేయండి ఆంటీ, ఫాస్ట్గా. ఆంటీ ఆంటీ మీరు తర్వాత షాక్ అవుతారు కానీ ముందు వాష్రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి ఆంటీ. ఎవరు నువ్వు? అసలు ఈ రూమ్ లోకి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? మిగతా రూమ్ లో ఏం చేస్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే సిచ్యువేషన్ ఇప్పుడు లేదండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. వాష్రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. మీకు దండం పెడతానండి, చాలాసేపు నుంచి ఆపుకుంటున్నాను. ఇంకా సేపు ఆగితే మీ ఫ్లోర్ అంతా ఖరాబ్ అవుతుంది. ప్లీజ్ వాష్రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి ఆంటీ. లెఫ్ట్ సైడ్ ఉంది, పో. థ్యాంక్స్ ఆంటీ. అమ్మా అలా చూడకమ్మా. నిక్కీ అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా తెలుస్తుందా? అమ్మా అసలు ఏం జరిగిందంటే, నువ్వు చెప్పక్కర్లేదు, కళ్ళ ముందు కనిపిస్తుందిగా నువ్వు చేసిన ఏదో పని. చాలదన్నట్టు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఒకటి. ఇంట్లో ఎవరూ లేకపోతే అంతా నీ ఇష్టమైపోతుందా? బుద్ధుందా లేదా? ఈ విషయం మీ డాడీకి తెలిస్తే? హే ఆగు, హే ఆగు. ఎప్పుడు చూసినా నీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏనా? నన్ను మాట్లాడినివా? ఎవరూ లేని టైం చూసి నీ బాయ్ ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకొచ్చింది కాకుండా అసలు వాడు నా బాయ్ ఫ్రెండే కాదు. అమ్మయ్యా, వరల్డ్ కప్ కొట్టినంత హ్యాపీగా ఉంది. ఏంటి? వాడు నీ బాయ్ ఫ్రెండ్ కాదా? మరి ఎవడాడు? ఆంటీ నేను చెప్తా. మేడం నీకు బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ట్యాబ్లెట్ వేసుకుంటారని. నా పేరు కృష్ణ, నా ప్రొఫెషన్ దొంగ. దొంగవా? ఇలా షాక్ అవుతారనే ట్యాబ్లెట్ వేసుకోమన్నది. ఇలా కూర్చొని మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పి చావండి. ఈ డ్రెస్ ఇంకొక డ్రెస్ అంటే చిచ్చి అబ్బా. హలో చెప్పవే. ఏంటి చెప్పేది? రేపు గుర్తుందిగా? ఉంది. మార్నింగ్ 5కి స్టార్ట్ అవ్వాలి. సరే బాయ్. ఏంటే బట్టలని తీసి అలా పడేశావు? రేపు మార్నింగ్ 5కి బయటికి వెళ్ళాలమ్మా. సరే నేను 6కి బయటకు వెళ్ళాలి. నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుని మిగతావన్నీ సర్దేసి పడుకో, సరేనా? సరే సరే. మార్నింగ్ అంతా సెట్. వేగంగా లేగాలి. బాబోయ్ టైం ఎక్కువైపోయింది, మార్నింగ్ లేవాలి. వీడెప్పుడు నీ రూమ్ లోకి వచ్చాడు? నువ్వు డోర్ లాక్ చేయకుండా పడుకున్నావా? సరే తర్వాత ఏమైంది? దొంగ 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 దొంగ. హే నువ్వెవరు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? అంటే నేనెవరో తెలియక మీరు దెయ్యం అని అరిచారు. నేనెవరో చెప్పడానికి దొంగ దొంగ అని అరిచాను. నా పేరు కృష్ణ, నేను ప్రొఫెషనల్ దొంగని. అంటే నువ్వు దొంగవా? దొంగ 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 దొంగ. బాబోయ్ ఎందుకండి అంత గట్టిగా అరుస్తున్నారు? నేను జస్ట్ దొంగనే. పొడి చేస్తే దగ్గరికి వస్తే ఇప్పుడు పొడి చేస్తా. హలో నేను జస్ట్ దొంగనే అండి, సైకోనో రేపిస్ట్నో కాదండి. మీరు ఎక్కువ హించేసుకుంటున్నారు. నమ్మొచ్చా? నమ్మకానికి ప్యాంటు షర్ట్ వేస్తే కృష్ణ అంటారండి. ఆ కత్తిలా ఇచ్చేయండి. సడన్గా గుచ్చుకుందాం అనుకో, రక్తం రావచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు. మీకు అంత నమ్మకం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతా.
ఎస్కేప్ అయిపోరా కృష్ణ. అది అలా ఓపెన్ కాదు. అయితే వచ్చి ఓపెన్ చేయండి. మీరు నిజంగానే ఇంటి ఓనరా లేక మీరు కూడా మా బ్యాచేనా? మీ బ్యాచ్ ఏంటి? అంటే మా కన్నా వేసే బ్యాచేనా అని. అలా అయితే చెప్పండి, పర్సంటేజ్ మాట్లాడుకుందాం, తల్లి బిడ్డ న్యాయం కింద పోదాం. రే నేను ఇంటి ఓనర్ని రా. మీరు నిజంగానే ఇంటి ఓనర్ అయితే మీ ఇంటి డోర్ మీకెందుకు ఓపెన్ అవ్వట్లేదు? మాకెక్కడో తేడా కొడుతుంది. అరే దొంగనా బట్ట, నేను వెళ్ళిపోయాను అనుకుని మా అమ్మ డోర్ వేసి వెళ్ళిపోయింది. ఓ అయితే మీ అమ్మ ఎప్పుడు వస్తుంది? సాయంత్రం. ఏంటి సాయంత్రం వరకు రారా? రాదు. రే నిన్నే బే, నేను ఫ్రెష్ అవ్వాలి. అవ్వండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? నాకు చిరాగ్గా ఉంది, బ్రష్ చేసి స్నానం చేయాలి. ఏంటి ఇప్పుడు మీకు బొల్లుతోమి స్నానానికి నీళ్ళు పెట్టి ఈ ప్రొద్దాలా ఏంటి? ఏంటి ఇప్పుడు ఏం చేస్తుంది? చేతులు వెనక్కి పెట్టు. హలో 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 ఏం చేస్తున్నారండి? మీరు స్నానం చేయడానికి నాకు చేతులు ఎందుకు కడుతున్నారు? నోరు మూసుకొని కూర్చో. అలా కాదండి నేను నోరు మూసుకొని కూర్చోమన్నానా? నేను ఫ్రెష్ అయ్యాక వచ్చి కట్లిప్పుతా. ఇదిగో అలా కాదండి, ఒకసారి అర్థమవుతుందా? మూసుకొని కూర్చో. తన స్నానానికి వెళ్తే నన్ను ఎందుకు కట్టేసిందో. అమ్మ నీ అమ్మ, నేను మరీ అంత చిల్లరగాళ్ళ కనపడుతున్నానా? రాని చెప్తా దీని సంగతి. ఇంకెంతసేపు మహాతల్లి? కళ్ళు నొప్పి వస్తున్నాయి, తొందరగా వచ్చి ఓపెన్ చేయండి. ఎందుకు అరుస్తున్నా? కాసేపు ఆగలేవా? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా? నా బుర్ర తింటున్నావుగా. నాకు ఆకలేస్తుందండి. నన్ను తిను. అయ్యో డాక్టర్ గారు 30 days వరకు నాన్ వెజ్ తినొద్దన్నారు. మీరు అలా చూడకండి. ఇదేమైనా కిచెనా? తినడానికి ఏమైనా ఉంటాయి కదా, ఒకసారి చూడండి. తీసుకో. వాటర్ ఉంది, ఇందులో మిక్సింగ్ వాటర్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఇల్లు, వైన్ షాప్ కాదు, మందు ఉండడానికి. అంటే మమ్మీకి డాడీకి తెలియకుండా మీరు ఏమైనా క్వార్టర్ దాచుకున్నారేమో, పట్టుకొచ్చిస్తే ఇందులో కలుపుకొని తాగేస్తా. హలో హలో, ఎలా కనిపిస్తున్నా? అసలు అమ్మాయిలు మందు తాగుతారా? ఎవరు మేడం అమ్మాయిలు ముందు తాగరని చెప్పింది? ఏం మాట్లాడుతున్నారు? లాక్డౌన్ ఎత్తేగానే వైన్ షాపుల ముందు గుడిదేర దర్శనానికి లైన్లో నిలబడ్డారు. శనివారం సాయంత్రం చూడండి, వైన్ షాపుల ముందు అక్షయ తృతీయ బంగారం కోసం ఎగబడినట్టు ఎగబడతారు. కుక్క పిల్లని తీసుకెళ్ళినట్టు మందు బాటిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడికి? అది వాష్రూమ్కి. వెళ్ళడానికి వీల్లేదుగా. అదేంటి? అది నా పర్సనల్ వాష్రూమ్, ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు ఎలా? వెయిట్ చేయి, డోర్ ఓపెన్ అయ్యేంత వరకు. ఆపుకోవాలా? ఇదేనా తుమ్మా దొగ్గా అండి ఆపుకోవడానికి? ఇది వెళ్ళి రావాలి. కాదని వెళ్ళావనుకో, ఇందాక పక్కన పెట్టిన కత్తితో పొట్టలో పొడుస్తా. ఇందాకడన్న మాటలని గుర్తుపెట్టుకున్నట్టున్నారు. సారీ అండి, నన్ను వెళ్ళనివ్వండి. కావాలంటే వాష్రూమ్ మొత్తం నేనే కడుగుతా. నో వద్దు. లోపలేమో గొడగొడ అంటుంది, ఇదేం వెళ్ళనివ్వట్లేదు. మేడం ఇక్కడ ఏదో అందుకుంది. ఓ అందమా? నాదందా మీరు దొంగ సచ్చినాడా? నీదే పాచిపోయిన ముఖం.
కూల్ అవుతుంది అనుకుంటే వైలెంట్ అవుతుందండి. మేడం మీకు ఒకటి చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏంటో ఒకటి చెప్పు. ఏం చెప్పినా కూల్ అవ్వట్లేదు. అది జరిగింది. ఏంటి మా ఇంట్లో కొట్టేసావా? ఆ ఛాన్స్ మీరు నాకు ఎక్కడ ఇచ్చారు? సరే ఇక నువ్వు వెళ్ళు. అంటే మీ గొలుసు అమ్మాయి రింగో ఇస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. పోలీసులకు ఫోన్ చేయనా? ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంత ఎంకరేజ్మెంట్ వద్దులే కానీ వెళ్తాను. పోనీ ఖర్చులకు ఒక 5,000 ఇస్తే. ఏంటి? వద్దులేండి, నేను వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ నిఖిత గారు, దొంగతనానికి వచ్చి ఖాళీ చేతులు వెళ్తే బాగోదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ ట్రోఫీ తీసుకెళ్ళొచ్చా? చెప్పు. వద్దులేండి, ఏం పర్లేదు. కనీసం ఆ వాటర్ బాటిల్ అయినా తీసుకెళ్తాను ప్లీజ్. సరే సావు.